భారతదేశంలోని ప్రాచీన పురాణాలలో, ముఖ్యంగా స్కంద పురాణం మరియు నీలాద్రి మహోదయలో ఒక అద్భుతమైన దివ్య రహస్యం దాగి ఉంది. అదే పూరి జగన్నాథుని అవతార కథ. ఒకప్పుడు మాలవదేశాన్ని పాలించిన మహానుభావుడు రాజు ఇంద్రద్యుమ్నుడు. అతను పరమ విష్ణు భక్తుడు. ఒక రాత్రి అతనికి ఒక అద్భుతమైన స్వప్న దర్శనం కలిగింది. స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా పలికాడు: ఓ రాజా, పూరి సముద్ర తీరానికి దారు బ్రహ్మ అనే దివ్య కట్ట వెలిసింది. అదే నా స్వరూపం. అక్కడే నేను జగన్నాథునిగా అవతరిస్తాను. రాజు వెంటనే పూరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ సముద్ర అలల మధ్య నీలవర్ణంతో మెరిసే ఒక నిమ్మ చెక్క కట్ట తేలుతూ కనిపించింది. ఆ చెక్క నుండి ఒక అపూర్వమైన దివ్య శక్తి ప్రసరిస్తోంది. ఆ క్షణంలోనే ఒక వృద్ధుడు చెక్క పనిముట్లతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనే విశ్వకర్మ, దేవశిల్పి. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: నేను ఈ దివ్య విగ్రహాలను చెక్కుతాను. కాని ఒక షరతు. 21 రోజులు తలుపులు మూసి ఎవ్వరూ లోపలికి రాకూడదు. రాజు అంగీకరించాడు. కాని 14వ రోజుకు లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించలేదు. ఆందోళనతో రాణి గుండెచ తలుపులు తెరిచింది. అంతే, ఆ వృద్ధుడు అంతర్ధానమయ్యాడు. లోపల కనిపించినవి పూర్తిగా చెక్కబడని, కాని దివ్యమైన 3 స్వరూపాలు. పెద్ద గుండ్రటి కన్నులతో జగన్నాథుడు, పొడవైన భుజాలతో బలభద్రుడు, శాంత స్వరూపిణిగా సుభద్ర. పురాణాలు చెబుతున్నాయి, జగన్నాథునికి చేతులు, కాళ్ళు లేకపోవడం అతనికి ఏ ఆయుధాల అవసరం లేదని సూచిస్తుంది. ఆయన చూపుతోనే భక్తులను రక్షిస్తాడు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో జగన్నాథుడు తన సోదరులతో కలిసి గుండిచా దేవాలయానికి వెళ్లడం ఈ కథకు జీవంతమైన సాక్ష్యం. అందుకే అంటారు, దేవుడు మన ఊహలకు అతీతంగా ఏ రూపంలోనైనా అవతరిస్తాడు. భక్తులను అనుగ్రహించడానికే. ఇది పూరి కథ. శ్రీ జగన్